ఫోన్ ట్యాపింగ్ లో కీలకమైనటువంటి సూత్రధారిగా పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎటకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. సుమారుగా 7 ఏళ్ల కాలం పాటుగా అమెరికాలకు వెళ్లిపోయి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి రమ్మనంటే అక్కడ ప్రభుత్వాలు నాపైన కుట్రలు చేస్తున్నాయి, ప్రభుత్వాలను అక్కడ వెళ్తే నన్ను చాలా దారుణంగా ఇబ్బందులకు గురి చేసే అవకాశం అని చెప్పి అమెరికాలో ఉండిపోయి అమెరికా ప్రభుత్వాలను వేడుకోవడం కానివ్వండి, ఆ తర్వాత ఇక్కడ రావాలంటే తనకి ఒక టంగ్ క్యాన్సర్ కూడా ఉంది, ఆ వ్యాధి కోసం నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నేను అక్కడ చికిత్స తీసుకుంటున్నాను అనేటువంటి మాటను కూడా ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు. కానీ ఎట్టకేలకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి అమెరికా నుంచి ప్రభాకర్ రావుని హైదరాబాద్ తీరుని తీసుకొచ్చారు. హైదరాబాద్ లో ఇప్పుడే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన దిగారు. ఆదివారం రాత్రి దుబాయ్ మీదుగా హైదరాబాద్ కు వచ్చారు. ఆయన 15 నెలల తర్వాత అమెరికా నుంచి ఇండియాకు చేరుకున్నారు ప్రభాకర్ రావు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ రావు ఉన్నారు. సో ఈయన చెప్పడం వల్లే చాలా మంది ఫోన్లను ట్యాప్ చేశామని చెప్పారు. ఈటెల రాజేందర్ ఫోన్లు, ముఖ్యమంత్రి మాజీ అంటే గతంలో ఆయన పిసిసి చీఫ్ గా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రతిపక్ష పాత్ర కీలకంగా పోషిస్తూ ఉంటే ఆయన ఇంట్లో ఏం జరుగుతోంది, ఎవరెవరు వస్తున్నారు, ఏకంగా ఆయన బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఫోన్ అని కూడా ట్యాప్ చేశారట. అంతటి ఒక బిగ్గెస్ట్ స్కాండల్ ఇది.